ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే మనం జావా ట్యూటోరియల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తెలుగులో. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా మనం జావాలో అడ్వాన్స్డ్ జావా గురించి స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ప్రోగ్రామింగ్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. లైక్ అసలు వాట్ ఈజ్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ కంపైలర్, అండ్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, what is processor, and what kind of language machine will understand. సో ఇలాంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మీకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో అందుకోసం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్రోగ్రామ్ అంటే ఏంది, అసలు వాట్ ఈజ్ ప్రోగ్రామ్ అనేది అయితే దాని గురించి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి మీరు జనరల్గా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో చూస్తారు ఫ్రెండ్స్. లైక్ జావా, సి++, పైథాన్. సో ఇలాంటి ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనకు ఈ ప్రోగ్రామ్స్ అనేది రాస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ కంప్యూటర్ యూజెస్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. సో ఫ్రెండ్స్, మనకి ప్రోగ్రామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఫ్రెండ్స్, మనం ఇలా కూడా అనవచ్చు ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ సాఫ్ట్వేర్ కూడా అనవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మనం ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఒక కలెక్షన్, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనము ఈ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఈచ్ లైన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్ని స్టేట్మెంట్స్ కూడా అని అనొచ్చు మనం. సో మనం ఈ ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ అనేది ఏదైనా ఒక మన పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనం ప్రోగ్రామ్స్ అయితే రాస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. జావా ప్రోగ్రామ్, ఒక ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనము చూడవచ్చు, ఇదైతే ఒక ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. నేను ఈ జావా ప్రోగ్రామ్ని అడిషన్ అనే ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క లైన్. సో మన క్లాస్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్న తర్వాత మెథడ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వేరియబుల్స్ అంటే ఏంది, మెథడ్స్ అంటే ఏందని మీకు కమింగ్ క్లాసెస్లో అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మనకు ఈచ్ లైన్ ఇన్ ద స్టేట్మెంట్ అని ఒక్కొక్క లైన్ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క లైన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క స్టేట్మెంట్ లేదా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తాం ఫ్రెండ్స్. సో మనం అడిషన్ అనేది పర్ఫామ్ చేయడానికి మన ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, మనం ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదా కొన్ని స్టేట్మెంట్ అనేది మనం పాస్ చేయడం ప్రాసెసర్కి. సో ఇంకా మనం డెప్త్గా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో ఇది ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ ఆర్ టు క్రియేట్ ఏ సాఫ్ట్వేర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్స్ అనేది ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు రాస్తారు ఫ్రెండ్స్. ద ప్రోగ్రామ్స్ విల్ బీ రిటన్ బై ది ప్రోగ్రామర్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు అయితే మీరు ఒక ప్రోగ్రామ్ అంటే ఏంది అనేది అయితే మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మనం అప్కమింగ్ క్లాసెస్లో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సో కంపైలర్ అంటే ఏంటి, సో మనకి సిస్టమ్ కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటారో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ బేసిక్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు అర్థమవుతానే మీకు జావా లాంగ్వేజ్ అనేది సో క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్గా మనమైతే కోర్ జావా అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్.